మోడీకి ఏదో వరం ఉన్నట్టుంది. బీజేపీ వాళ్ళు ఆయన్ని ఒక దైవాంశ సంభూతుడిగా కొలుస్తా ఉంటారు. అది నేను అట్లాంటి పదాలని వాడను గానీ, బట్ ఆయన ఒకటి యోగి లాంటివాడు. అంటే యోగి ఆదిత్యనాథ్ గాదు. అంటే తనకి వచ్చేటటువంటి మంచి, చెడు ఏం పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోతాడు. పని చెయ్యడం మాత్రమే నా కర్తవ్యం అన్నట్టుంటది మోడీ వ్యవహార శైలి. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే మోడీని మోడీతో జట్టు కట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, ఆ పైన మోడీని వ్యతిరేకించి, మోడీని తీవ్రంగా దుర్భాషలాడినటువంటి వాళ్ళు ఇద్దరు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. మామూలుగా కాదు. ఓ రకంగా చెప్పాలంటే కుటుంబంతో సహా మాట్లాడుతూ వచ్చారు. అంత దారుణాతి దారుణమైనటువంటి పదజాలాలు జరిగినాయి. ఆ తర్వాత సీనియర్ ఇక ఆయనని టీ అమ్ముకోవడానికి పంపించేయాలన్నంత కసిగా పనిచేశారు. సరే ఆయన అదృష్టం బాగుండి రెండోసారి 303 స్థానాలకు పైగా గెలవడం. వీళ్ళ దురదృష్టం కొద్దీ ఆయనేమో ఇక్కడ చంద్రబాబు గారేమో జగన్ గెలవడంతో ఇబ్బంది పడ్డారు. అక్కడ నితీష్ కుమార్ ఏమో ఆర్జేడీని పక్కన పెట్టుకుని తేజస్వి యాదవ్ చేత అవమానించబడ్డారు. కాబట్టి మళ్ళీ బీజేపీకి వచ్చి ఇప్పుడు ఇక్కడ బాబు గారు మోడీని విపరీతంగా పొగుడుతున్నారు. అసలు ఆయన జీవితంలో ఇంకెవరిని పొగడలేదు, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు కూడా. అంతగా పొగుడుతున్నారు మోడీ. అలాగే ఆ మధ్యన పవన్ కళ్యాణ్ అయిన జగన్మోహన్ రెడ్డి కూడా పాదాభివందనం చేయబోయాడు. మోడీ నిలవరించారు. చంద్రబాబు నాయుడు అయితే పాదాభివందనం చేయబోయారని చెప్తే లేదు అది డ్రామా, అదేం లేదన్నారు. అది వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాబు గారికి విపరీతమైన గౌరవం ఇస్తారు మోడీ. అలాగే ఇప్పుడు బాబు గారి కూడా మోడీకి విపరీతమైన గౌరవం ఇస్తున్నారు. నితీష్ కుమార్ నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర మోడీకి సెండ్ ఆఫ్ ఇస్తూ పాదాభివందనం చేయబోయిన దృశ్యం ఇప్పుడు కనబడింది. ఆయన దాన్ని అంగీకరించలేదు, మోడీ ఒప్పుకోలేదు. పైగా ఆయన మొహం అంతా చాలా ఇబ్బందిగా పెట్టుకున్నారు అనమాట. అంటే ఆయనకు అట్లాంటిది అంగీకరించడం, పాదాభివందనాలు ఇట్లాంటివి. ఈవెన్ మనం చూస్తే మోడీ అయినా అమిత్ షా అయినా ఎవరైనా వీళ్ళు ఈవెన్ ఈయన పాదాభివందనం చేస్తాడు. ఈవెన్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళకు కూడా ఆయన పాదాభివందనం చేసిన సందర్భం ఉంది. ఇంకా పైగా ఎవరైనా కాళ్ళకి ఆయనకి దండం పెట్టబోతుంటే ఈయన కూడా వాళ్ళకి దండం పెట్టడం ద్వారా అంటే మనం అది తీసుకోకూడదు అలాగా అన్నటువంటి ఒక భావన ఉన్నది. అంటే సన్యసత్వం మానసికంగా ఉండేటటువంటి వాళ్ళల్లో ఈ లక్షణం వస్తుంది. మరి స్వామీజీలు ఇట్లాంటి వాళ్ళలో కూడా కొంతమంది మనం ఏదన్నా ఇది చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించుకుంటున్నట్టుగా, అంటే తమకి పెట్టేదన్నం దేవుడిదే, ఇది శివుడిని కొలిచేటటువంటి వాళ్ళు, విష్ణువుని కొలిచేటటువంటి వాళ్ళు, ఇది వాళ్ళకే సమర్పణ అన్నటువంటి చెప్పుకొస్తుంటారు. కాబట్టి ఇక్కడ మోడీ కూడా అట్లాగే. అంటే ఇక్కడ ఆయన అదృష్టం ఏంటంటే ఆ స్థాయి వ్యక్తులు ఇవాళ రోజున ఆయన యొక్క గొప్పతనాన్ని ఫైనల్గా అంగీకరించాల్సి వస్తుంది. ఆయన ఏం బలవంతంగా పెట్టమంటలేదు కదా, అది స్పెషాలిటీ.